అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది సెకండ్స్లోనే క్రాష్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 169 మంది భారతీయులుగా గుర్తించారు. అలాగే 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ వారు, అలాగే ఒక కెనడియన్ కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాని టాటా రికవర్ చేసిన తర్వాత బాగా డెవలప్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఫ్లైట్స్ని తీసుకుంటున్నారు. దాదాపుగా 500 అడ్వాన్స్ ఫ్లైట్స్కి ఆర్డర్ చేశారు. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఇప్పటి వరకు ఈ ఫ్లైట్కు ఎలాంటి యాక్సిడెంట్ జరిగిన రికార్డు లేదు. ఇదే మొదటిసారి జరిగిన ప్రమాదం. ఇందులో ప్రయాణం చేసిన మొత్తం దాదాపుగా చనిపోయారనే అంచనా వేశారు. ఇప్పటి వరకు 204 మంది బాడీస్ని రికవర్ చేశారు. 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వకుమార్ ఒకే ఒక్కరు మాత్రమే ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యారు. దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం తర్వాత ఇండియాలో ఇదే అతి పెద్ద విమాన ప్రమాదం. ఇప్పటి వరకు ఏం జరిగింది అని తెలియలేదు. టేకాఫ్ అయిన కొంత సమయానికే మెడికల్ కాలేజ్ హాస్టల్పై క్రాష్ అయింది. లంచ్ టైం కావడంతో ఎక్కువ మంది అక్కడే ఉన్నారని, ప్రమాదానికి గురయ్యారని అంచనా వేస్తున్నారు. విమానం టేకాఫ్కు ముందు రన్వే అంచు వరకు వెళ్లినట్లు తెలుస్తుంది. చివరి ట్రాకింగ్ పాయింట్ విమానం 625 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు చూపిస్తుంది. విమానం నడుపుతున్న కెప్టెన్కు 8200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అలాగే కోపైలట్కు 1100 గంటల అనుభవం ఉన్నట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే మేడే కాల్ వచ్చింది. తరువాత ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పైలట్ మేడే కాల్ పంపిస్తారు. విమానం ఇబ్బందుల్లో ఉంది, తమకు సహాయం అవసరమని దాని అర్థం. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ అనేది ప్రతి విమానంలో ఉండే డేటా రికవర్. విమాన సమాచారం మొత్తం అల్గారిథం ద్వారా బ్లాక్ బాక్స్లో స్టోర్ అవుతుంది. ఈ బాక్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. టాటా గ్రూప్ మరణించిన వారికి ₹1 నష్టపరిహారాన్ని అనౌన్స్ చేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు.